The next problem in derivative. So derivative of sin x power log x plus x power sin x. So entire function యొక్క derivative మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో ముందుగా మనం దీన్ని y అనే పేరుతో తీసుకుందాం. Let y is equal to sin x power log x plus x power sin x. సో రెండు ఫంక్షన్స్ యొక్క కాంబినేషన్గా ఉంది. సో మరి ఇట్లాంటి వాటికి మనం సపరేట్గా దీనికి u అని దీనికి v అని పేరు పెట్టుకొని సపరేట్గా తీసుకోవాలి. సో ముందుగా దీన్ని లెట్ us say ఈక్వేషన్ నెంబర్ 1, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1గా తీసుకుందాం. లెట్ u ఈజ్ ఈక్వల్ టు sin x పవర్ log x. ఇది ఫస్ట్ ఫంక్షన్, ఇది సెకండ్ ఫంక్షన్. సెకండ్ ఫంక్షన్ v ఈజ్ ఈక్వల్ టు x పవర్ sin x. సో ఈ ఫంక్షన్స్ చూసినట్లయితే ఇది బేసు, ఇది పవర్. fx పవర్ gx మోడల్లో ఉన్నాయి. ఇక్కడ కూడా అంతే, fx పవర్ gx, బేస్ fx పవర్ gx. సో ఈ టైప్ ఆఫ్ ఫంక్షన్స్కి మనం లాగర్థం తీసుకొని లాగర్థం అప్లై చేసి డెరివేటివ్ చేయవలసినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అందువల్ల ముందుగా మనం ముందుగా u అనే ఫంక్షన్ తీసుకుందాం. టేక్ u ఈజ్ ఈక్వల్ టు sin x హోల్ పవర్ log x. సో ఇది ఈ ఫామ్లో ఉంది, fx హోల్ పవర్ gx. సో ఈ ఫామ్లో మనం కంపేర్ చేసుకొని fxని gxని నోట్ చేసుకుందాం. సో ఇక్కడ కంపేర్ చేసుకుంటే fx అనేది బేస్, అది sin x, అట్లానే gx ఇది log x. సో వీటి యొక్క డెరివేటివ్స్ కూడా మనం కనుక్కుందాం. f dash x means derivative of sin x. Derivative of sin x is cos x. అట్లానే g dash x. సో g dash x, gx అంటే log x, g dash x అంటే log x యొక్క డెరివేటివ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/x. ఓకే, సో నేను డైరెక్ట్గా ఫార్ములా తీసుకొని దీని యొక్క డెరివేటివ్ నేను నోట్ చేస్తున్నాను. సో ఇది లాగర్థమిక్ డిఫరెన్షియేషన్ ద్వారా క్యాలిక్యులేట్ చేయవలసినటువంటి ఫంక్షన్. ఇది fx పవర్ gx మోడల్ ఉంటాయి. సో ఇటువంటి ఫంక్షన్స్కి డెరివేటివ్ ఫార్ములా, దీన్ని మనం u అనే పేరు పెట్టి తీసుకుందాం. సో దాన్ని మనం డెరివేటివ్ చేసినట్లయితే du/dx, ఆ ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. fx హోల్ పవర్ gx హోల్ బ్రాకెట్ g dash x into log fx plus gx into f dash x by fx. సో ఇది ఫార్ములా. ఈ టైప్ ఆఫ్ fx పవర్ gx టైప్ ఆఫ్ ఫంక్షన్స్కి డెరివేటివ్ చేయగా వచ్చినటువంటి ఆన్సర్ ఇది. సో దీన్ని మనం ఫార్ములాగా ఉపయోగించుకొని మనం డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో ఇందులో మనకు కావాల్సింది fx gx, అట్లానే వాటి యొక్క డెరివేటివ్స్, అవన్నీ ఇక్కడ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో లెట్ us see that du/dx, therefore du/dx is equal to fx పవర్ gx అంటే మన ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. sin x హోల్ పవర్ log x హోల్ బ్రాకెట్ g dash x, g dash x అంటే 1/x ఇంటూ log fx, log fx అంటే sin x, సో log sin x log sin x ప్లస్ నెక్స్ట్ gx అంటే log x, gx అంటే log x ఇంటూ f dash x by fx. f dash x అంటే cos x, fx అంటే sin x. సో cos by sin అంటే cot x. సో డైరెక్ట్గా సో లాగర్థమిక్ డిఫరెన్షియేషన్కి సంబంధించినటువంటి ఫార్ములాని యూజ్ చేయడం ద్వారా నేను డెరివేటివ్ చేశాను. ఓకే,
సో ఈ విధంగా ఫస్ట్ ఫంక్షన్కి మనం డెరివేటివ్ చేయడం జరిగింది u అనే ఫంక్షన్కి sin x పవర్ log x. ఇదే విధంగా సెకండ్ ఫంక్షన్ v ఈజ్ ఈక్వల్ టు x పవర్ sin x, దీనికి కూడా ఇదే విధంగా dv/dx క్యాలిక్యులేట్ చేసి మనం dy/dxని మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో లెట్ us see that. Okay, next second function, take v is equal to x power sin x. సో దీన్ని కూడా మనం fx పవర్ gx తోటి కంపేర్ చేసుకుందాం. సో కంపేర్ చేసుకొని fx అట్లానే gx వాటి యొక్క ఫంక్షన్స్ నోట్ చేసుకోవాలి. fx అంటే బేస్ x, gx అంటే పవర్ sin x. అదేవిధంగా వాటి యొక్క డెరివేటివ్స్ f dash x means derivative of x. Derivative of x is nothing but 1. Next g dash x, derivative of sin x, that means cos x. Okay, so ఈసారి v అనే ఫంక్షన్ కాబట్టి dv/dx is equal to, the formula is, సో డైరెక్ట్గా లాగర్థమిక్ డిఫరెన్షియేషన్కి సంబంధించిన ఫార్ములాని యూజ్ చేయడం ద్వారా నేను చేస్తున్నాను. fx పవర్ gx ఇంటూ g డాష్ x ఇంటూ log fx ప్లస్ gx ఇంటూ f డాష్ x బై fx. ఓకే, దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ లాగర్థమిక్ డిఫరెన్షియేషన్. ఓకే, fx పవర్ gx మోడల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్కి fx gx నోట్ చేసుకొని అట్లానే వాటి యొక్క డెరివేటివ్స్ నోట్ చేసి ఈ ఫార్ములా తీసుకొని డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. దెర్ఫోర్ dv/dx fx పవర్ gx, దట్ మీన్స్ x పవర్ sin x హోల్ బ్రాకెట్ g డాష్ x, దట్ మీన్స్ cos x into log fx అంటే x, so log fx means log x we get, plus gx అంటే sin x into f dash x by fx. f dash x అంటే 1, fx అంటే x, that means 1 by x. Okay, so this is dv/dx. సో ఈక్వేషన్ 1 మనం చూసినట్లయితే y ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ v. ఓకే, సో ఒకదాన్ని u అనుకున్నాం, ఒకదాన్ని v అనుకున్నాం. y ఈజ్ ఈక్వల్ టు u ప్లస్ v. సో దీన్ని మనం డెరివేటివ్ చేసుకోవాలి, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. ఓకే, దేర్ఫోర్ dy/dx, yని x పరంగా డెరివేటివ్ చేస్తే వచ్చేది dy/dx. Derivative of u with respect to x gives du/dx. Derivative of v with respect to x gives dv/dx. Okay, so dy/dx యొక్క ఫార్ములా ఇది. సో మన దగ్గర du/dx dv/dx వాటి యొక్క వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. ఓకే, లెట్ us substitute the values. Okay, now substitute the values. du/dx, సో du/dx వాల్యూ వచ్చేసి sin x పవర్ log x హోల్ బ్రాకెట్ g డాష్ x అంటే 1 by x log fx, దట్ మీన్స్ log sin x ప్లస్ gx అంటే log x, f డాష్ x by fx మీన్స్ cot x. సో ఇది du/dx యొక్క వాల్యూ ప్లస్ dv/dx. సో dv/dx అంటే ఇక్కడ ఉంది x పవర్ sin x ఇంటూ x పవర్ sin x హోల్ బ్రాకెట్ cos x ఇంటూ log x ప్లస్ sin x ఇంటూ 1 by x. ఓకే, సో దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్.